సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ హీరో. మంచి వ్యక్తిత్వంతో పాటు సేవాగుణం కలగలిపిన వ్యక్తి. వివాదాలకు దూరంగా ఉంటాడని మహేష్ బాబుకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. సినిమా నేపథ్యం గల కుటుంబం నుండి రావడంతో చిన్నతనంలోనే బాలనటుడిగా తెరంగేట్రం చేసి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. తనకున్న ప్రతిభతో భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకోవడంతో పాటు నంది అవార్డులు, ఉత్తమ నటుడిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు. సూపర్ స్టార్ కృష్ణ, ఇంద్రాదేవిల సంతానమైన మహేష్ బాబు ఆగస్టు 9, 1975లో చెన్నైలో జన్మించారు. మహేష్ బాబు జీవన విధానం కూడా ఇతర స్టార్లతో పోల్చి చూస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్. సినిమాలు, ఇల్లు ఈ రెండే ఆయన ప్రపంచం. ఏమాత్రం సమయం దొరికినా పూర్తిగా కుటుంబంతో గడపటానికే కేటాయిస్తారు. ఇండస్ట్రీలో కూడా మహేష్ బాబుకి స్నేహితుల సంఖ్య తక్కువే. కుటుంబానికి, కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మహేష్ నమ్రత శిరోద్కర్ను ప్రేమించి వివాహమాడారు. వీరికి గౌతమ్ కృష్ణ, సితారా ఇద్దరు సంతానం. మహేష్ వారిని ఎంత ప్రేమగా చూసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆయన కుమారుడు గౌతమ్ కూడా బాలనటుడిగా వన్ నేనొక్కడే సినిమాలో మెరిశారు. సితారా తరచూ మహేష్ బాబు సినిమా సెట్స్ లో కనిపిస్తూ అందర్నీ ఆకర్షిస్తోంది. కథానాయకుడిగా 18 సంవత్సరాల కాలంలో మహేష్ తారాజువ మాదిరి నేల నుండి నింగికేగిసిన విజయాలతో పాటు ఓటములను కూడా చవిచూశాడు. 24 ఏళ్ల వయసులో హీరోగా మారినప్పటికీ ఆయన వెండితెరపై మొదటిసారి కనిపించింది మాత్రం 4 సంవత్సరాల పిన్న వయసులోనే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత మురారి చిత్రంతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఆయన నట జీవితాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లింది. ఆ సినిమాలో అతడు ప్రదర్శించిన నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్నాడు. రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మారి రూపొందిన అతడు చిత్రంతో మహేష్ క్రేజ్ మరింత పెరిగింది. ఇక మహేష్ నట జీవితాన్ని మాత్రమే కాకుండా తెలుగు చలనచిత్ర రంగంలో వసూళ్ల రికార్డులను కనీవిని ఎరుగని స్థాయికి తీసుకెళ్లింది పోకిరి చిత్రం. ఈ సినిమా 200 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడింది. 78 సంవత్సరాల టాలీవుడ్ చరిత్రలో అప్పటి వరకు ఏ సినిమా సాధించని స్థాయిలో 40 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమాను హిందీ, కన్నడ, ఇతర భాషల్లోకి రీమేక్ చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం మల్టీ స్టారర్ చిత్రాలకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. శ్రీమంతుడు చిత్రంతో ప్రేక్షకులకు ఓ చక్కటి సందేశాన్ని అందించాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఆయన నటించిన స్పైడర్ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే తనకు శ్రీమంతుడు వంటి ఘన విజయాన్ని అందించిన దర్శకుడు కొరటాల శివతో భరత్ అను నేను సినిమాని మొదలుపెట్టాడు. తన సహజ అభినయ శైలితో ప్రేక్షకులను, ముఖ్యంగా యువజనులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పిస్తున్న ఈ స్టార్ హీరో తిరుగులేని ప్రజాదరణతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఇలానే ఆయన భవిష్యత్తులో కూడా మరిన్ని సినిమాలు చేయాలని, ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలని కోరుకుంటూ ప్రిన్స్ మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.